రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధి దూలిపల్లిలో ఎస్ఎస్వి ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. 10 ఫైర్ ఇంజిన్లలో 10 గంటలు కష్టపడ్డ మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఇక భారీ మంటలకు కంపెనీ భవనం సగం కూలిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ముడి సరుకులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇక రాత్రిపూట సహాయక చర్యలు నిలిపివేశారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశారు. ఇక ఉదయం మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక నిన్న మధ్యాహ్నం కంపెనీలో ముడి సరుకులు నిల్వ చేసిన 3వ అంతస్తులోని గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఆ టైంలో పనిచేస్తున్న 100 మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఇక దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల పరిశ్రమల యజమానులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఇక మంటలు ఎక్కువ కావడంతో ఫైర్ సిబ్బంది జీడిమెట్లతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్, కూకట్పల్లి నుంచి 10 ఫైర్ ఇంజన్లను తెప్పించారు. వాటితో పాటు వాటర్ ట్యాంకర్లను 40కి పైగా తెప్పించారు. ఇక మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి వరకు 10 గంటలు కష్టపడ్డా మంటలు తగ్గినా పూర్తిగా అదుపులోకి రాలేదు. దాదాపు 1,00,000 లీటర్ల నీటిని కొట్టిన మంటలు చల్లారలేదు. ఇక కంపెనీలోని ప్లాస్టిక్ సంచులు, ముడి పదార్థాలు తగలబడుతూనే ఉన్నాయి. మంటలు 100 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కంపెనీ నుంచి 200 మీటర్ల దూరం వరకు వేడి శాఖ తాకుతూ ఉండటంతో ఫైర్ ఇంజిన్లను, క్రేన్లను అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఇక ఉదయం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు స్పాట్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న మధ్యాహ్నం సమయంలో జీడిమెట్లలోని ఎస్ఎస్వి పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అది రాత్రి సమయంలో కూడా ఈ మంటలు అలానే కొనసాగుతుండడంతో రాత్రంతా కష్టపడి ఈరోజు ఉదయం వరకు కూడా శ్రమిస్తూ ఫైర్ ఇంజన్ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అయితే వీటిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తానికైతే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఫైర్ ఇంజన్లతోటి ఫైటర్స్ ఈ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంటే G+3 ఉన్న బిల్డింగ్ మొదటగా 3వ అంతస్తులో ఈ మంటలు చెలరేగడంతో ఆ మంటలు కాస్త కింద వరకు అంటే సెల్లర్ వరకు కూడా కొనసాగడంతో ఈ మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చే సిచ్యువేషన్ కనిపించలేదు ముందుగా. అయితే వీటన్నిటిని కూడా ఈ మంటల్ని కూడా అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 34 ఫైర్ ఇంజన్లతో సహా వీళ్ళు ఈ సహాయక చర్యలు చేపట్టారని చెప్పాలి. అయితే ఈ ఫైర్ ఇంజన్లు కాస్త రాత్రి వరకు ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా కూడా ఈ ఉదయం సమయంలో కూడా ఈ మంటలు అనేవి ఆగిపోకపోవడంతో మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 15 ఫైర్ ఇంజన్లు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫైర్ ఇంజన్లతో మొత్తానికైతే ఈ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అయితే మొదటిగా ఈ 3వ అంతస్తులో మంటలు చెలరేగినప్పుడు ఈ మంటలు కాస్త షార్ట్ సర్క్యూట్ తోటి ఈ మంటలు చెలరేగాయని చెప్పేసి కూడా ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా వేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ మంటలకు సంబంధించి మొదటగా ఈ ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్ సంబంధించిన మెటీరియల్ కావడంతో మంటలు అనేవి ఎక్కువగా చెలరేగాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కాస్త అంటే ఈ మంటలు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాబ్రిక్, ప్లాస్టిక్ అనేది మనకు మంటలకు సంబంధించి ఎక్కువగా అధికంగా మంటలు వ్యాపిస్తాయి కాబట్టి వాటిని అదుపు చేయడానికి కాస్త కష్టమైందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఫైర్ ఫైటర్స్ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అంటే దాదాపు ఒక రోజు ఈ మంటల్ని అదుపు చేయడానికి అయితే ప్రయత్నించారని చెప్పాలి. ప్రజెంట్ అయితే మనకు ఈ మంటలు అదుపులోకి వచ్చిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ ఫైటర్స్ అయితే దాదాపు 15 ఫైర్ ఇంజన్లతోటి ఈ మంటలను అయితే ఆర్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి పూర్తిగా ఈ మంటలను అయితే ఇప్పుడు ప్రజెంట్ అదుపులోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. మరి కాస్త అంటే రానున్న మరో గంటలో ఈ పొగ కూడా క్లియర్ అయిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ 3 అంతస్తుల బిల్డింగ్ కాస్త ఈ మంటలు అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి మంటల దాటికి
పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి, అంటే కొలాప్స్ అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ మెటీరియల్ విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ ఫ్యాబ్రిక్ మెటీరియల్కి సంబంధించింది కాబట్టి మంటలు అనేవి చాలా పెద్ద ఎత్తున, అంటే దాదాపు 200 మీటర్ల వరకు ఈ మంటలైతే చెలరేగాయి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మంటలు చెలరేగిన సమయంలో యాక్చువల్గా అయితే నార్మల్గా ఈ మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉండేది. కానీ ఈ 200 మీటర్ల మేర ఈ మంటలు అనేవి ఎగిసిపడడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది, అంటే ఫైర్ ఫైటర్స్ కూడా వాటిని అదుపులోకి తీసుకోవడానికి కాస్త కష్టంగా మారిందని చెప్పాలి. అంటే మామూలు సిచ్యువేషన్లో నార్మల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే 3-4 గంటల్లో ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి క్లియర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ దాన్ని దాటి ఈ ఫైర్ అనేది, అంటే మంటలు అనేవి ఎక్కువగా భారీగా పెరిగాయి అని అంటే అది భారీ అగ్ని ప్రమాదం కిందకైతే వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది భారీ అగ్ని ప్రమాదం కిందకే వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ మంటలను ఆర్పేందుకు వాళ్ళు ప్రయత్నాలు అయితే చాలా వరకు చేశారని చెప్పాలి. 200 మీటర్ల మేరకు మంటలు ఎగిసిపడడంతో వీళ్ళు, అంటే ఫైర్ ఫైటర్స్ వచ్చేసి 50 మీటర్ల వరకు కూడా, అంటే 100 నుంచి 50 మీటర్ల వరకు కూడా వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఈ షెడ్యూల్ ఏదైతే, అంటే ఆ ఏరియాను బట్టి వీళ్ళు ప్లాన్ చేసుకున్న సిచ్యువేషన్ బట్టి ఇక్కడ భిన్నంగా కనిపించింది. అంటే వీళ్ళు అనుకున్న సిచ్యువేషన్ ఒకలాగుంటే దీనికి సంబంధించి ఇక్కడ 200 మీటర్ల వరకు ఈ ఫైర్ అనేది, అంటే మంటలు అనేవి ఎగిసిపడడంతో వాటిని కంట్రోల్ చేయడానికి కాస్త కష్టంగా మారిందనే చెప్పొచ్చు. అయితే బిల్డింగ్ విషయానికి వస్తే ఈ బిల్డింగ్ ఫ్యాబ్రిక్ ప్లస్ ప్లాస్టిక్ సంబంధించింది కాబట్టి దీనిలో ఉన్న మెటీరియల్ కావచ్చు, దీనిలో ఉన్న మిషనరీ కావచ్చు, భారీ వ్యయంకి సంబంధించింది, భారీ ఖర్చుతో కూడిన మిషనరీ ఉండొచ్చు. కాబట్టి ఇది భారీ ఆస్తి నష్టం కలిగిందని అయితే చెప్పొచ్చు. అంచనా వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు వీటిని కంట్రోల్ చేసే సిచ్యువేషన్కి అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అయితే పూర్తిగా మనకు అక్కడక్కడ మంటలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఇవి కూడా మరో గంటలో అదుపులోకి వచ్చే సిచ్యువేషన్ ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, వీళ్ళు ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి జరిగాయని చెప్పేసి, అయితే దీనికి సంబంధించి ప్రాణ నష్టం అయితే ఎక్కడ జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ మంటలు అనేవి కొనసాగుతూనే ఉండడంతో రాత్రి సమయంలో, అంటే రాత్రి నుంచి కూడా ఈ మంటలు అదుపు చేయడం కోసం ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా వరకు ప్రయత్నించారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులకు సంబంధించి కూడా ఇది ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని, ఇలాంటి ప్రమాదాలు జరిగాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ఈ మంటలు రాత్రి నుంచి కూడా కొనసాగాయి కాబట్టి ఆ సమయంలో కాస్త ఉదయం 4 నుంచి 5 గంటల సమయంలో అధికారులు ఈ మంటలు ఆర్పకుండా, అంటే కొంచెం గ్యాప్ తీసుకొని మరీ 5:30 తర్వాత 6 గంటల తర్వాత మరోసారి ఈ మంటలను ఆర్పడానికి అయితే ప్రయత్నించారని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ మంటలకు సంబంధించి పూర్తిగా ఈ అదుపులోకి వచ్చే సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పేసి, రానున్న మరో గంటలో అయితే మొత్తంగా పూర్తిగా క్లియర్ అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.